ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 31, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్రవారం, తిథి దశమి, తెల్లవారుజామున 3:42 వరకు, నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 2:37 వరకు, వర్జ్యం రాత్రి 9:46 నుండి రాత్రి 11:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:14 నుండి 1:01 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:10 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 5:31 వరకు. ఈరోజు విశేషం కార్తీక బహుళ చతుర్దశి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ రోజున అక్షయ నవమిగా జరుపుకుంటారు. ఈరోజు చేసే దాన ధర్మాలు, శుభకార్యాలు అక్షర ఫలితాలనిస్తాయని నమ్ముతారు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం మరియు ఉసిరి చెట్టుని ఆరాధించడం ఆచారం. శుక్లపక్ష నవమి, ఆ తరువాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు శుక్రవారం కావడం వలన ఇది సాధారణంగా లక్ష్మీదేవిని మరియు శుక్రగ్రహానికి ఆరాధనకు చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజు రవియోగం ఉండటం వలన ఈ యోగ సమయంలో చేపట్టిన పనులు సాధారణంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాలు లేదా విదేశీ సంబంధించిన పనులపై దృష్టిని సారిస్తారు. విశ్రాంతి అవసరం మేషరాశి వారికి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత అనేది అవసరం. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మీ కోరుకున్న కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సామాజిక వర్గంలో మీ గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారు. నూతన ప్రణాళికలు అమలు చేసేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యమైన బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరియర్ మెరుగుదలకు అనుకూలం. పని ఒత్తిడి సమతుల్యత చేసుకోండి. విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉండండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టం మీ తోడుగానే ఉంటుంది. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు లేదా ఆధ్యాత్మికమైన యాత్రల ప్రణాళికలు వేస్తారు. ఉన్నత విద్యార్థులకు అనుకూలం. తండ్రి లేదా గురువు ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆధ్యాత్మికపై ఎక్కువగా దృష్టి పెట్టి లౌకిక వ్యవహారాలు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి. ఊహించని ఒత్తిడి ఎదురు కావచ్చు. రుణాలు, పన్నులు లేదా బీమా వంటి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. రహస్య విషయాల పట్ల అప్రమత్తం అవసరం. లోతైన పరిశోధన ద్వారా విజయం సాధిస్తారు. అవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది. వారి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు బలంగా ఉంటాయి.
నూతన ఒప్పందాలు అనుకూలమైన రోజు. ఇతరులతో సత్సంబంధాలు ఎదుర్చుకుంటారు. సామాజికంగా చురుగ్గా ఉంటారు. భాగస్వామి లేదా ఇతర అభిప్రాయాలకు విలువని ఇవ్వండి. తొందరపడి వాగ్దానాలు చేయకండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శత్రువులపై మరియు పోటీదారులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం. రుణాల గురించి ఆలోచిస్తారు. ఆహార నియమాలు పాటించండి. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురి అవుతారు. విశ్రాంతి తీసుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంతానం యొక్క పురోగతిని సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సృజనాత్మకమైన ఆలోచనలు పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది. చిన్న పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిమానాలు లేదా ప్రేమను వ్యక్తపరిచే విషయంలో తొందరపాటు వద్దు. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు ఇంట్లో ప్రశాంతతమైన వాతావరణం నెలకొంటుంది. గృహ సంబంధిత పనులపై దృష్టిని సారిస్తారు. తల్లి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆలోచన ఉంటుంది. మానసిక సౌకర్యం మరియు భద్రతాభావం పెరుగుతుంది. ధనుసు రాశి వారు బాగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్వల్ప ప్రయాణాలు కూడా చేస్తారు. కమ్యూనికేషన్, మీడియా మరియు రచనా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. తొందరపాటుతో మాట్లాడడం మానుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాట తీరు ద్వారా లాభాన్ని పొందుతారు. పొదుపు చేసుకోవడానికి అనుకూలమైన రోజు. మీ విలువలు మరియు స్థిరతత్వం పెరుగుతాయి. లక్ష్మీ పూజ సందర్భంగా అనవసరమైన ఖర్చులు చేయకూడదు. పొదుపుపై దృష్టిని పెట్టండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశిలో సంచరించడం వల్ల మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ భాగోద్వేగాలు కాస్త అధికంగా ఉండవచ్చు. మానసిక ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.